తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అయిపోయినట్లే. మరో నెలైతే సంవత్సరం పూర్తవుతోంది. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్సాహంలో ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటూ కొన్ని మంచి నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి మంచి విషయం చెప్పింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వచ్చేది ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మాత్రం అవకాశం ఇస్తోంది. ఇందువల్ల ఎవరైనా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలనుకుంటే ఇప్పుడు చేర్చుకోవచ్చు, లేదా ఉన్న పేరును తొలగించాలని అనుకుంటే తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. కుటుంబంలో యువతులుంటే వారికి పెళ్లై అత్తారింటికి వెళ్తున్నారా, అలాంటప్పుడు వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగించాల్సి ఉంటుంది. అలాగే కొత్త జంటకు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ప్రజలు ఈ మార్పులు చేయించుకునేందుకు ఇప్పుడు మీ సేవా కేంద్రానికి వెళ్లి చేయించుకోవచ్చు. మీ సేవా కేంద్రానికి వెళ్లేవారు ఎవరి పేరైనా చేర్చాల్సి వస్తే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో, ఐడి కార్డుల వంటివి తీసుకెళ్లాలి. మీ సేవ వారు ఏ పత్రాలను అడుగుతారో అవన్నీ వారికి చూపించాలి. అంటే భార్య పేరును చేర్చాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అదే పిల్లల పేరును చేర్చాలంటే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. మీ సేవ వారు వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. తద్వారా ఓ అరగంటలో ఆ వివరాలన్నీ చేరుతాయి. ఇదంతా చేసేందుకు కొంత డబ్బును తీసుకుంటారు. ఆ తర్వాత నిశ్చితంగా ఉండొచ్చు. మార్పులు చేసిన తర్వాత ఈ సమాచారం తెలంగాణ పౌర సరఫరాల శాఖకు చేరుతోంది. అక్కడి అధికారులు ఈ మార్పులను పరిశీలించి ఆమోదిస్తారు. ఇందుకు ఒక వారం టైం పట్టొచ్చు. ఈ లోపు మీరు మీ రేషన్ కార్డు పరిస్థితి ఏంటో అధికారిక వెబ్సైట్ లో చూసుకోవచ్చు. ఇక వారం తర్వాత అధికారులు మార్పులు చేసినట్లుగా మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా స్టేటస్ లో పూర్తయినట్లు చూపిస్తే అప్పుడు మీరు మళ్ళీ మీ సేవకు వెళ్లి ఆ మార్పులతో కూడిన రేషన్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డు కావాలంటే మాత్రం కొంతకాలం ఎదురు చూడాల్సిందే. జనవరిలో సంక్రాంతి నుంచి రేషన్ లో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.